లక్ష్మి, సరస్వతి, పార్వతి. డబ్బు, జ్ఞానం, అధికారం. ఇందులో ఎవరు గొప్ప? ఏది శాశ్వతం? ఏది ముక్తికి మార్గం? అన్కండిషనల్గా అందరూ పట్టుకున్నది లక్ష్మి. అవునా? దాన్ని వినియోగించే అధికారం, జ్ఞానం లేకపోతే? అయితే పార్వతి. ఇది ఉంటే డబ్బు ఆటోమేటిక్గా వస్తుంది కదా. మరి జ్ఞానం సంగతి ఏంటి? అలా అయితే సరస్వత ఇంటి కొంపదీసి. ఎస్. కానీ డబ్బు, అధికారం లేకపోతే ఎలా? నడి ఎండలో చెప్పులు లేకుండా నడిచే ధైర్యం, జడివానలో గొడుగు లేకుండా దూసుకెళ్లే స్థైర్యం, గడ్డకట్టే చలిని సైతం ఎదుర్కొనే చెక్కు చెదరని మార్గాన్ని కూడా ఇచ్చేది ఈ సరస్వతి. కోడ్లు కూడబెట్టి కొడుకులకు ఇస్తారు. ఆ కోడ్ల కోసమే వాళ్ళు కొట్టుకొని చేస్తారు, లేదా అందులో నుంచి కొంత తీసి నిన్ను వృద్ధాశ్రమంలో పడేస్తారు. అలానే అధికారం కోసం కొట్టుకొని సచ్చే కొబ్బరికాయ కొడుకులు ఎంతమందో. కానీ ఈ రెండు లేకపోయినా తండ్రిని గురువుగా, దైవంగా ఆరాధించే గుణం ఒక సరస్వతి మాత్రమే ఇస్తుంది. అంతెందుకు, దేహం విడిచిపెట్టి వెళ్ళిపోయిన డబ్బు, అధికారం, మన్ను, మశానం ఏది రాదు. కానీ జ్ఞానం మాత్రం జన్మ జన్మలుగా వెంట వెళ్తూనే ఉంటుంది. ఈ జన్మలో ఎలాంటి కష్టం రాకుండా సుఖంగా ఉండవచ్చు. అంత మాత్రాన నీకు జ్ఞానం ఉన్నట్టు కాదు. అది నీ పూర్వజన్మ పుణ్యం. ఆ పుణ్యం ఈ జన్మలో అనుభవించేశాక నీకు మిగిలేది శూన్యం. మళ్ళీ కష్టాలు తప్పవు. లక్ష్మి, సరస్వతి, పార్వతి. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? ఒకవేళ సరస్వతి అయితే రోజుకి ఎన్ని గంటలు గ్రంథాలు చదవడానికి వెచ్చిస్తున్నావు? నీ జీవితంలో డబ్బు, అధికారం సంపాదించే సమయంలో కనీసం 3వ వంతు అయినా జ్ఞానం సంపాదించడానికి ఇవ్వు. డబ్బు, అధికారం కోసం శ్రమించిన నీ శ్రమ వృధా అయినా అవి లేకుండా ధైర్యంగా ఎలా బతకాలన్న జ్ఞానం నీకెప్పుడు తోడుంటుంది.